నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ రోజు రోజుకు మలుపు తిరగడమే కాకుండా నిన్న ఎక్సైజ్ మినిస్టర్ తోటి ఒక విచారణ కూడా జరిగింది. దాదాపు 6 గంటల విచారణలో సంచలనమైన విషయాలు బయటపెట్టారు. ఒకటి, సెల్ ఫోన్ జప్తు చేసుకున్నారు, అదేవిధంగా ల్యాప్టాప్ తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క 6 గంటల సమయంలో దాదాపు 40 ప్రశ్నలు వేశారు. అది కాక 50 లక్షల రూపాయలు మీరు తీసుకున్నారంట కదా అంటే, లేదు నాకు చిల్లి గవ్వ కూడా రాలేదని చెప్పారు. అంటే మొత్తానికి ఆ పై వాళ్ళే చేశారని చెప్పి అన్నారు. ఎవరు ఆ పై వాళ్ళు అంటే ఏం చెప్తారు? ఆ పై వాళ్ళు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం వస్తుంది. అంతా దేవుడి దయ, అంతా పైవాడి దయ, అంతా పైవాడే చూసుకోవాలి అని. అంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడుతుంటారు. మా బాబాయిని చంపింది ఎవరు అంటే మా బాబాయికి తెలుసు, ఆ పైవాడికి తెలుసు, దేవుడికి తెలుసు. సో మొత్తానికి ఎవరా దేవుడు? జీససా లేదంటే ఇంకెవరా అంటే ఏం చెప్తారు? పైవాడు అంటే వీళ్ళకి ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఉండి గతంలో ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారు మాట్లాడిన మాటలకు మాత్రం సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పై స్థానంలో ఉంది వాళ్లే. అంతకు మించి అప్పట్లో ఎవరూ లేరు. తాడేపల్లి ప్యాలెస్ గడప దాటాలన్నా, అక్కడికి వెళ్లాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా, ఆయన ఎదురుగా నిలబడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ తోనే వెళ్ళాలి. మరి జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదని చెప్పేసి మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మాట్లాడుకో. మరి అట్లాంటి వ్యక్తులకు పైవాడంటే జగన్మోహన్ రెడ్డి. నార్మల్ ఎవరైనా మనం భగవంతుని గురించి ఎవరికి ఇష్టమైన భగవంతుడు అంటే ఆ పైవాడే చూసుకోవాలని అంటాం. కానీ వీళ్ళ పైవాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. నిజంగా నారాయణ స్వామి గారు నిజంగా వీళ్ళందరూ కూడా విచారణ టైంలో ఒకనొక టైంలో కొన్ని క్వశ్చన్స్కి అతను చాలా బెంబేలెత్తిపోయాడని, అతనికి చిరుచెమట్లు పట్టినాయని, షివరింగ్ వచ్చేసిందని, భోజనం కూడా చేయలేని పరిస్థితికి ఆయన వెళ్ళిపోయాడని నిన్న ఏదైతే లోపలికి వెళ్ళి వాళ్ళు సిట్టి విచారించారో విఆర్ఓలను పిలిపించారు, అక్కడ మండల అధికారులను పిలిపించారు. వాళ్ళ ద్వారా అక్కడ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేసుకోవాల్సినవి తీసుకున్నారు. అన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడా కూడా ఈ రోజున అధికారులు వచ్చారు ఏదో బెదిరించారు. వాళ్ళ ఇంట్లో మొన్న చెప్పింది కదా ఆవిడ అరుణ, నా కారులో గంజాయి పెడతామంటున్నారని. అట్లా కాదు, అదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పని. ఈ రోజున వీళ్ళు అక్కడ ఏంటి, ఆయన ఆరోగ్యరీత్యా నేను రాలేనన్నాడు ఆఫీస్కి, అందుకని వాళ్లే వచ్చి విచారణ జరిపారు. 6 గంటలు కూడా వేసిన క్వశ్చన్స్కి ఆయన దగ్గర సమాధానం ఏమీ రాలేదు. అయితే దాదాపు సిట్ కార్యాలయానికి వారం రోజుల్లో ఖచ్చితంగా రావాలని చెప్పేసి అన్నారు. అది కాక ఒక నెల క్రితమే వాట్సాప్లో నోటీసులు కూడా ఇచ్చారు. సో వాట్సాప్లో నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను వాట్సాప్లో రిప్లై ఇచ్చేసానని చెప్పి ఏదో మాట మాట్లాడారు. కానీ అయితే ఎందుకని సిట్ కార్యాలయానికి రమ్మన్నారు? ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టి అడిగితే సరైన సమాధానాలు రావడం లేదు కాబట్టి సిట్ తమదైన శైలిలో విచారణ చేస్తానికే సిట్ కార్యాలయానికి రమ్మనిందా? సో విజయవాడకు వస్తే ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇంకొక వార్త కూడా వస్తుంది. ఏంటంటే విజయసాయి రెడ్డి గారు కూడా సేమ్ అదే రోజు రాబోతున్నారు. ఫస్ట్ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మినిస్టర్ చెప్పిన తర్వాతే నేను వాంగ్మూలం ఇస్తానన్నట్టుగా ఏదో మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరిని కలిసి విచారించేటువంటి ఒక అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? నారాయణ స్వామి గారిని నిన్న విచారించే టైంలో వాళ్ళ అమ్మాయి ఎప్పటికప్పుడు అక్కడ సమాచారాలను ఎవరికో చేరవేసింది అనేది వినిపిస్తుంది. అదేవిధంగా అదే టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి తన కుమారుడిని పలకరించడానికి వెళ్ళారనేది కూడా వినిపిస్తుంది. మరి ఆయన వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారు, ఇంకేముంది, ఈయన ఏం చెప్తున్నాడు, మన కొంప మునిగిందా, ముంచుతున్నాడా, ముంచబోతున్నాడా అనే రకరకాల టెన్షన్స్ తోటి ఉక్కిరి బిక్కిరి. ఈయన వీళ్ళకి సమాధానాలు చెప్పలేక ఎంత ఉక్కిరి బిక్కిరి అయ్యారో తెలియదు, కానీ చెప్తున్న మాటలు వింటుంటే అన్నం కూడా తినలేకపోయారు, మధ్యాహ్నం భోజనం కూడా చేయలేకపోయారు అనేది వింటున్నాం. కానీ అంతకు మించి 100 రెట్లు వాళ్ళు టెన్షన్ పడ్డారు జగన్మోహన్ రెడ్డితో సహా అనేది మాత్రం వినిపిస్తున్నది. ఎందుకంటే ఎవరి పేరు చెప్తాడు, ఆయన ఒకటే సమాధానం, పైవాళ్ళు నాకు సంబంధం లేదు. అందులోనూ ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు ఎవరైతే అప్పుడు ఎక్సైజ్ శాఖలో ఉన్నారో ఆఫీసర్లు ఎవరు కూడా నా మాట వినలేదని చెప్పారంట. అంటే ఈ రోజున మినిస్టర్ మాట వినకపోతే ఎవరి మాట వింటారు వాళ్ళు? ఎవరి మాట విన్నారు? ఎవరి ద్వారా వాళ్ళ పనులన్నీ కూడా జరిగినాయి? అంటే ఇక్కడ ఈయన అధికారంలో ఉండి వీళ్ళందరూ కూడా పార్టీ నడిపిస్తూ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉండి ఈయనుండి వీళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళు అసలు ఆ శాఖల్లో పనిచేయగలుగుతారా? మరి సకల శాఖ మంత్రి సజ్జల ఆధ్వర్యంలో నడిచిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడిచిందా? అసలు నారాయణ స్వామి గారు చెప్పిన క్వశ్చన్స్ లోనే ఆన్సర్స్ దాగి ఉన్నాయి. అదేదో సినిమాలో గనక నేను చెప్పిన ప్రతి దాంట్లో కూడా భాగమతిలోనో దేంట్లోనో చూస్తాం మనం, నేను చెప్పిన స్టోరీలోనే ఉన్నాయి అన్నట్లుగా ఈ రోజున సిట్ వాళ్ళకి ఇదో పరీక్ష నిజంగా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో కూడా నారాయణ స్వామి గారిని దాదాపు 5 ఏళ్ల పాటు ఎక్సైజ్ మినిస్టర్ పెట్టారు, డిప్యూటీ సీఎం కూడా పెట్టారు. చాలా అరుదుగా వైసీపీలో ఇలాంటి పరిణామం మనం చూసాం. ఎవరికి అంత తొందరగా 5 ఏళ్ల పాటు ఎవరికి ఇవ్వలేదు. సో ఎందుకు అంటే ఆయన ఖచ్చితంగా ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగడు కాబట్టి. అదేవిధంగా స్క్రిప్ట్ కూడా ఎప్పుడన్నా ఇచ్చినా సరే
ఆయన సరిగ్గా చెప్పలేడు అని చెప్పేసి కొంత భయం అయితే ఉండేది. సో ఇప్పుడు నారాయణ స్వామి గారి చేతుల్లోంచి లేదా ఆయన నోటిలోంచి ఖచ్చితంగా ఎన్నో రహస్యాలు బయటకు పడతాయని చెప్పేసి భయపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ లోపల ఉన్నటువంటి 12 మంది కావచ్చు, బయట ఉన్న కొంతమంది పెద్దలు కావచ్చు. మీరేమంటారు? ఖచ్చితంగా ఈ రోజున ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ వాటిలో ఏముంది, ఎవరితో మాట్లాడారు, మరి దానిలో ఎంత సమాచారం దాగుంది, మరి ఇతనికి ఈ అకౌంట్కి ఏదన్నా అమౌంట్, ఇప్పుడు సంతకాలు సేకరణ వాళ్ళు చేశారు, సంతకాలు చేశాను అయిపోయింది, నా మాట వాళ్ళు వినలేదంటే మీ సంతకం లేకుండా వాళ్ళు ఏం చేయలేదుగా. ఈ రోజున ఆఫీసర్లు మీ మాట విన్నప్పుడు మీరు చర్యలు తీసుకోవచ్చు, కానీ తీసుకోకుండా మరి మీరు సంతకాలు చేశారు అంటే ఈయనకు కూడా ఏదో ఒకటి ముట్టి ఉంటుందా అనే ఆలోచనలు కూడా ఈ రోజున వస్తున్నాయి. అంటే దాదాపు 50 లక్షల పాటు ప్రతి నెల మీకు ముడుపులు అందేవంట కదా అని చెప్పేసి సిట్ అడిగితే నాకు ₹1 కూడా రాలేదంటారు. కానీ ఇదే సిట్కి సంబంధించిన దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో, రాజకాశ్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరికీ నెలకు ₹5 కోట్ల పోయాయి. దానితో పోలిస్తే 50 లక్షలు ఒక మాటే కాదు అన్నట్టుగా చెప్తున్నట్టు గుర్తు. మీరేమంటారు? ఖచ్చితంగా అంతే కదండి. పాపం వాళ్ళందరికి కూడా చాలా పెద్ద మొత్తంలో వెళ్ళింది. మరి అదే శాఖకి మెయిన్ ఈయనే కదా ఇంపార్టెంట్ పర్సన్, ఈయన సంతకం లేకుండా ఏది నడిపించలేరు కదా. మరి ఆ వ్యక్తికి ఎందుకు అంత చిన్న చూపు చూశారు అంటే, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతన్ని చాలా బాగా తన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారని, చాలా ఇబ్బందిగా ఇతనికి ఇష్టం లేని అన్ని కూడా చేయించేవాళ్ళని, కనీసం గౌరవ మర్యాదలు లేకుండా అక్కడ మనం చూసాం ఎన్నో సందర్భాల్లో. అక్కడ కూర్చోడానికి కుర్చీ ఉండటం కానీ, అతనికి సరైన ఒక గౌరవం అనేది ఉండేది కాదు. మరి పేరుకు మాత్రం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ పదే పదే చెప్పే జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు ఇచ్చిన మర్యాద ఇదేనా అంటే, పేరుకి హోమ్ మినిస్టర్లు, ఎక్సైజ్ శాఖ మినిస్టర్లు, కానీ వాళ్ళ సంతకం మాత్రమే ఆయనకు కావాలి, వాళ్ళ గౌరవంతో కానీ వాళ్ళ కుర్చీతో కానీ ఆయనకు పని లేదు అనేది మాత్రం మనకు అర్థమైంది. ఇక్కడ నారాయణ స్వామి గారి విషయమే కాకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ద్వారా ఎన్ని విధాలుగా పనులు చేయించుకున్నారు చూస్తే, ఇతను ప్రభుత్వం నియమించిన ఇప్పుడు ఏ విధంగానైతే డిస్టిలరీస్కి, బ్యావరేజెస్కి ఎండీలు నియమించాడో, మరి మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీని ఏర్పాటు చేశారు అని, వాళ్ళు ఏదైతే ఎక్కడైతే సంతకాలు పెట్టమంటారో అక్కడే వాళ్ళు పెట్టాలి అనేది కూడా ఈ రోజున వినిపిస్తున్నమాట. అంటే ఒక్క నారాయణ స్వామి గారి విషయంలోనే జరిగిందంటే కాదు, వాళ్ళు ఎవరితో వాళ్ళకి పని ఉండిద్ది, ఎవరి ద్వారా మనం పనులు చేయించుకోవాలి, వాళ్ళందరూ కూడా అదే పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున బాలకృష్ణ ఎవరు నారాయణ స్వామి గారికి పిఎస్ గా ఉన్నారు. ఏం చేశారు అంటే, ఆయనే బార్ షాపులు రన్ చేశాడు, దాదాపుగా 17 or 18 చెప్తున్నారు. ఏ విధంగా రన్ చేయగలిగాడు అంటే అది నారాయణ స్వామి గారికి తెలియదు అంటే ఎవరైనా నమ్ముతారా? ఈయన ఎన్నో సందర్భాల్లో నోరు బారేసుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు. మరి అప్పుడప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా దాంట్లో ఇరికిచ్చాడు అనేటట్లుగా ఆయన మాటలు ఉండేవి అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ని చదవలేక ఈ విధంగా చేశాడు అనేది కూడా వినిపిస్తుంది. అంటే ఆయన కొంచెం బోలా గుణం అన్న వ్యక్తి అని కూడా కొన్ని సందర్భాల్లో మనం విన్నాం నారాయణ స్వామి గారిని. అంటే ఇన్ని రకాలుగా ఉన్న వ్యక్తిని వీళ్ళు కేవలం దేనికోసం అంటే, ఒకటి ఎస్సీ ఎస్టీలను మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్పి ప్రజలకు చెప్పుకునే ప్రయత్నంలో, ఇంకొకటి ఆయన మనల్ని క్వశ్చన్ చేయడు, ఏది అడిగినా సరే మేము కీ ఇస్తేనే ఆ బొమ్మ కదలాలి అన్నట్లుగా వీళ్ళందరినీ కూడా వీళ్ళు మానిటర్ చేయటం. మరి ఇన్ని విధాలుగా చేసి చివరికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఈ రోజున ఆయన చక్కగా తాడేపల్లిలోను యలహంకలోను తిరుగుతూ ఏసీ రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ వీళ్ళందరినీ కూడా ఈ విధంగా పోలీస్ స్టేషన్లు, మరి కోర్టులు, లాయర్లు ఈ విధంగా టెన్షన్ పడుతూ, ఆ వయసులో 70 ఏళ్ళు అని చెప్తున్నారు కదా ఆయన, కనీసం సిట్ ఆఫీస్ కూడా నేను రాలేనని చెప్తున్నారు కదా, ఈ వయసులో ఆయనకి ఈ బాధలు అవసరమా? ఈ రోజున ప్రజలందరికీ అదొకటే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అన్నా సరే, ఎక్కడైనా సరే మానవత్వం అనేది ఉంటే ఇలాంటి పనులు చేయరు. ఇట్లాంటి వ్యక్తుల చేత మరి ఏ రోజు కూడా వాళ్ళకి గౌరవం లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు వీళ్ళని ఇబ్బంది గురి చేసి, మరి ప్రజల్లో ఏదో మెప్పు పొందుదామని చెప్పేసి ఎస్టీలకి ఇట్లాంటి ఏదో గౌరవమైన పదవులు ఇస్తున్నాము, మంత్రులు చేస్తున్నామని చెప్పి వాళ్ళ చేత ఇట్లాంటి ఇల్లీగల్ పనులన్నీ చేయించి ఈ రోజున వాళ్ళ మీద విచారణకు వస్తే వీళ్ళకి ఒకవేళ టెన్షన్ ఉన్నా కూడా ఈ రోజున ఇబ్బంది పడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి టెన్షన్ పడ్డాడేమో, కానీ వీళ్ళు ఈ రోజున ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున విజయసాయి రెడ్డి, నారాయణ స్వామి, ఇంకా బయటకు రావాల్సిన వాళ్ళు ఇంకెవరున్నారు అంటే, ఎటువైపు చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, మరి దానిలో ఎంతమంది బలిపశువులు కాబోతున్నారు అంటే ఈ రోజున పాపం నారాయణ స్వామి గారి పరిస్థితి ఏంటి అంతా పైవాడే చూసుకోవాలి. మరి సో చూద్దామని మొత్తానికి విజయసాయి రెడ్డి అదేవిధంగా నారాయణ స్వామి ఇద్దరు ఒకేసారి రాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒకవేళ వస్తే ఇద్దరి చేతుల్లో జగన్మోహన్ రెడ్డి జాతకం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.